ఏఎంహెచ్ అంటే ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ అది టెస్ట్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? ఈ ఏఎంహెచ్ అంటే ఏంటి? ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ వల్ల మనకి ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్జాక్ట్ నంబర్స్ కాదు కానీ ఎలా ఉంది మనకి అని క్వాంటిటీ తెలుస్తుంది. నార్మల్ గా ఆడపిల్లలు పుట్టిన వెంటనే ఒక సెట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడతాము. పెద్ద నుంచి అయిన దగ్గర నుంచి పీరియడ్ సెకండ్ డే లో కొన్ని ఫాలికల్స్ సెలెక్ట్ అవుతాయి. ఆ సెలెక్ట్ అయిన ఫాలికల్స్ లోంచి ఒకటి పెరిగి మిగతావన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. అట్లాగా మెల్లమెల్లగా ఈ సైకిల్స్ అయ్యే కొద్దీ మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గుకుంటూ వచ్చి ఒక 40, 45, 50 ఇయర్స్ కి పూర్తిగా ఆల్మోస్ట్ అయిపోయేదాకా వచ్చి అప్పుడు మనకి మెన్సెస్ ఆగిపోతుంది. ఈ ఏఎంహెచ్ టెస్ట్ ఆ ఎగ్ క్వాంటిటీస్ ఎలా ఉంది రిజర్వ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఈ టెస్ట్ ఒక రేంజ్ లో తీసుకుంటారనమాట. అంటే 20 to 30 మినిమం 3 నానోగ్రామ్ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉండాలి. 20 to 30 మధ్యలో 3 కన్నా ఈ వాల్యూ ఏఎంహెచ్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి. బట్ మనకి చూసింది ఏంటంటే అంటే యూరోపియన్స్ వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఇండియన్స్ కి ఆల్మోస్ట్ 50% మందికి 30 లోపల వాళ్ళకి 3 కన్నా తక్కువ ఏఎంహెచ్ ఉంది. అంటే ఇద్దరు ఒకరికి తక్కువ ఏఎంహెచ్ ఉంది. అండ్ ఇదే 35, 38 ఇయర్స్ కి కింద చూసుకుంటే 70% మందికి ఏఎంహెచ్ 3 కన్నా తక్కువ ఉంది. దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ఇండియన్ విమెన్ లో ఏఎంహెచ్ అనేది కొంచెం ఫాస్ట్ గా తగ్గుతోంది. దీని ప్రభావం ఏంటి, దీని వల్ల మనం ఏం చేయాలి? లెట్ us డిస్కస్. ఈ ఏఎంహెచ్ తగ్గుతోంది అంటే మనకి ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉంది అని అర్థం. అంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాదా, మనకి మనంతట మనం ప్రెగ్నెంట్ అవ్వలేమా అంటే కానే కాదు. ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే యాక్టివ్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావచ్చు. అంటే తక్కువ ఏఎంహెచ్ ఉన్నా నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే సెకండ్ డే పీరియడ్ లో ఏఎఫ్సిఎన్ ఫాలికల్స్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తాం. అవి కూడా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నామని చూస్తాం. అసలు పిల్లలకి ఇంకా పెద్దగా ట్రై చేయలేదు. ఫస్ట్ న్యాచురల్ గా ట్రై చేయండి. కొన్నాళ్ళు న్యాచురల్ గా ట్రై చేయండి. అవ్వకపోతే ఐయుఐకి వెళ్ళండి. అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్ కి మనం వెళ్ళొచ్చు. చాలా మందికి ఉండే అభిప్రాయం ఏంటంటే తక్కువ ఏఎంహెచ్ ఉంది, మనం ప్రెగ్నెంట్ అవ్వలేము, మనం డైరెక్ట్లీ ఐవీఎఫ్ కి వెళ్ళాలేమో, లేకపోతే డోనర్ ఎగ్జామ్ చెప్తారేమో అని. ఇది కానే కాదు. లో ఏఎంహెచ్ ఉన్నంత మాత్రాన మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని కానే కాదు. ఓన్లీ థింగ్ ఇస్ లో ఏఎంహెచ్ ఉన్నప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ అన్ని బాగుంటే డెఫినెట్లీ న్యాచురల్ గా ట్రై చేయొచ్చు. బట్ టైం టు ప్రెగ్నెన్సీ పెరగచ్చు. అదొక్కటే రీజన్ వల్ల యాక్టివ్ గా ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాను. టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ హైయర్ దానికి వెళ్ళిపోయి ఐయుఐ, ఐవీఎఫ్ అలాగే వెళ్ళి మనం చూస్తే బెటర్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏఎంహెచ్ తక్కువగా ఉన్నప్పుడు గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ అనేవి తక్కువగా వస్తాయి. దీని వల్ల మీకు పర్ సైకిల్ ఖర్చు పెరగచ్చు, పర్ సైకిల్ సక్సెస్ రేట్ తగ్గచ్చు. కానీ డెఫినెట్లీ మీ ఓన్ ఎగ్స్ వాడడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ రాదు అనేది కానే కాదు. డెఫినెట్లీ మీరు అట్లీస్ట్ ట్రై చేయడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఒక్క మంచి క్వాలిటీ ఎగ్ ఉన్నా సరిపోతుంది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి.